హాయ్ హలో నమస్తే. నేను మీ సీతమహాలక్ష్మి. హాపర్ విల్లాదండి. ఇది పార్ట్ 2. దీంట్లో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రెడిషన్స్ కానీ, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాస్ట్యూమ్స్ వాళ్ళు వేసుకున్నాయి కానీ, వాళ్ళు ఎలా బతికారు ఏంటి అన్నదంతా కూడా ఇందులో ఉంటుంది. చైనీస్ పిల్లలకి వాళ్ళ ట్రెడిషన్స్ అన్నది క్లియర్గా డీటెయిల్గా చెప్పడం కోసం ఇలాంటివన్నీ ఉంటాయి. ఇందులో ఇంకొకటి ఉన్నదండి, మంకీ గాడ్ అని కూడా అంటారండి. అది మనం ఆంజనేయ స్వామిని ఎలాగైతే మొక్కుతామో వాళ్ళు మంకీ గాడ్ అని అంటారు వాళ్ళని. దీన్ని టైగర్ బామ్ గార్డెన్స్ అని కూడా అంటారు. ఆవిడ చూసారా వాళ్ళ బాబుకి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తుందో అన్నీ కూడా అలా తీసుకొచ్చి లైవ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారండి పిల్లలకి. ఇంకొకటి ఏంటి అంటే ఇది ఎంట్రన్స్ టికెట్ అన్నది ఏమీ కూడా ఉండదు, ఫ్రీ ఆఫ్ ఎంట్రన్స్ టికెట్. ఇంకొకటి మ్యూజియం ఉంటుంది, అక్కడికి మీరు వెళ్ళాలి అంటే సమ్వాట్ ఛార్జ్ చేస్తారండి. ఆ మ్యూజియంకి ఎంటర్ అవ్వాలి అంటే దాని ప్రైస్ వచ్చేటప్పటికి $20 అండి. అది 5 o'clock కల్లా క్లోజ్ అయిపోతుంది. మీరు వెళ్ళాలి అనుకుంటే మాత్రం వెళ్తుండగానే 3 o'clock 4 o'clock వెళ్తే మీకు అన్నీ కూడా క్లియర్గా ఉంటాయి. చీకటి పడితే మాత్రం చాలా భయంగా ఉంటుంది ఆ ఏరియా అంతా కూడా. ఆల్రెడీ ఒకసారి మేము వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేసాం, ఎందుకంటే ఏమీ కూడా కరెక్ట్గా కనిపించలేదండి, అందు గురించి అనేసి. పిక్స్ తీసుకోవడానికి ఈ ఏరియాలో చాలా బాగుంటుంది. ఎందుకు అంటే కలర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ అండ్ కలర్ఫుల్ స్టాచ్యూస్తో పిక్స్ దిగచ్చు. ఈ స్టాచ్యూస్కి సంబంధించిన స్టోరీ అన్నది లాంగ్వేజెస్లో పెట్టారు అక్కడ. ఒకటి చైనీస్ లాంగ్వేజ్, ఇంకొకటి వచ్చేటప్పటికి ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో అక్కడ ఏమవుతుంది ఏంటి అన్నదంతా కూడా క్లియర్గా ఉందండి. ఇక్కడ బుడ్డి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కూడా ఉందండి. మరిన్ని సింగపూర్ ముచ్చట్ల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ సింగపూర్ సీతమహాలక్ష్మి.